ఇందిరమ్మ ఇల్లు పథకం లేటెస్ట్ వార్తలు డిసెంబర్ 2025. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం కింద స్థలం ఉన్న వారికి 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. 400 చదరపు అడుగుల పక్కా ఇల్లు నిర్మించాలి. ఆర్సీసీ రూఫ్, కిచెన్, బాత్రూమ్ తప్పనిసరి. లబ్ధిదారుల ఎంపిక గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. పట్టణ ప్రాంతాల్లో త్వరలో ఇందిరమ్మ ఇల్లు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకారం త్వరలో అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణాల్లో ఇందిరమ్మ ఇల్లు అందబోతున్నాయి. G+3 లేదా G+4 మోడల్లో చిరు వ్యాపారులు, పేదలు నివసించే ప్రాంతంలోనే నిర్మాణం చేస్తారు. ఇది పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఏదైతే G+3, G+4 కడుతున్నారో ఇవి చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండాలని హైదరాబాద్ GHMCలోనే ఈ G+3, G+4 మోడల్ ఇందిరమ్మ ఇల్లును నిర్మిస్తారని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇలా నిర్మిస్తే మనకు చాలా లాభదాయకం, చాలా ఆనందంగా ఉంటుంది. తొలి విడతలో 4 లక్షల ఇల్లు మంజూరు. 2026 మార్చి నాటికి 1 లక్ష గృహప్రవేశాలు, 3 లక్షల ఇల్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రెండో విడత ప్రారంభం. అర్హులందరికీ ఇల్లు అందిస్తామని హామీ. అయితే తొలి విడతలో 4 లక్షల ఇల్లు మంజూరు. 2026 మార్చి నాటికి 1 లక్ష గృహప్రవేశాలు ఉన్నాయి. అంటే 1 లక్ష గృహప్రవేశాలు మార్చి నాటికి అయిపోతాయి అన్నమాట. తర్వాతకి ఇంకా 3 లక్షలు ఉంటాయి. 3 లక్షలు నిర్మాణ దశలు ఉన్నాయైతే చెప్తున్నారు. అయితే ఏప్రిల్ నుంచి మళ్ళీ రెండో విడతల్లో మరి అర్హులందరికీ ఇల్లు అందిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. దానికోసమని రెండో విడత కోసం మనం ఏప్రిల్ వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత మన యొక్క లిస్ట్ అనేది వస్తుంది. మనకు ఇల్లు అనేది మంజూరు చేస్తారు. అయితే ఆ ఇల్లు మంజూరు చేసే దానిలో మనకు L1 వాళ్ళకైతే ఇప్పుడు 4 లక్షల ఇల్లు నిర్మించారు. నాకు తెలిసి ఏప్రిల్ నుంచి L2 వారికి కూడా ఇల్లు స్థలం అంటే G+3, G+4 ఇల్లులు కడతారని నా యొక్క అంచనా. లబ్ధిదారుల ఎంపిక అప్లోడ్ సౌలభ్యాలు. మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత. దరఖాస్తులోని L1 స్థలం నుండి ఇల్లు లేనివారు, L2 స్థలం ఇల్లు లేనివారు, L3 ఇతరులు జాబితాలుగా విభజించారు. L1లో 21,93,000 దరఖాస్తులు. L1లో 21,93,000 పేర్లున్నాయి. L2లో 19,96,000 పేర్లున్నాయి. L3లో 33,87,000 మంది ఉన్నారు. ఇప్పుడు లబ్ధిదారులే యాప్ ద్వారా ఇల్లు ఫోటోలు అప్లోడ్ చేయవచ్చు. ఇది పారదర్శకత పెంచుతుంది. అధికారుల ఫోటోల అవసరం లేదు. అర్థమైందండి. అయితే L1లో 21,93,000 మంది అయితే ఉన్నారు. అదేవిధంగా L2లో 19,96,000 మంది ఉన్నారు. L3లో 33,87,000 మంది ఉన్నారు. అయితే వీటిలో అందరికీ ఇల్లు అందదా అనేది మనం వేచి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఏ విధమైతే స్టేట్మెంట్ ఇస్తారో దాని విధంగా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మరి నెక్స్ట్ అప్డేట్ ఏందో ఒకవేళ వస్తే మీకు కంపల్సరీ నేను ఆ అప్డేట్ ఏంటో మీకు చెప్తాను. అంతవరకు మీరు వేచి ఉండండి. ఇసుక నిర్మాణ సహాయాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందజేస్తున్నారు. సిమెంటు, స్టీలు ధరలు తగ్గుతున్నాయి. రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్థమైందండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందజేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా సిమెంటు కూడా, స్టీలు ధరలు తగ్గుతున్నాయైతే చెప్తున్నారు. రవాణా ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుందని అయితే చెప్తున్నారు. ఏమైనా అవకతవకతలు ఉంటే 1800 మనకు కాల్ సెంటర్కు కంప్లైంట్ ఇవ్వవచ్చని అయితే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మీకు ఏమైనా సమస్య వస్తే ఈ నెంబర్కు కాల్ చేయండి. దీని ద్వారా మీ యొక్క ప్రాబ్లం ఏదైతే అవుతుందో వాళ్ళు సాల్వ్ చేస్తారు. మొత్తం
3,68,000 ఇల్లు కేటాయించారు. 30% ఇళ్లకు ఇప్పటికే గృహ ప్రవేశాలు పూర్తి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు, ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 1,500. అర్థమైందండి. మొత్తం 3,68,000 ఇళ్ళనైతే కేటాయించారు. అయితే 30% ఇళ్లకు గృహ ప్రవేశాలు పూర్తి అయినాయి. అయితే ప్రతి నియోజకవర్గానికి అయితే 3,500 ఇళ్ళనైతే కేటాయించారు. అయితే ఎస్టీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ 1,500 ఇల్లులైతే ఎక్స్ట్రాగా అందజేస్తారని అయితే ప్రభుత్వం చెప్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిసెంబర్ 11 లబ్ధిదారులే బ్రాండ్ అంబాసిడర్లు. 3 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణంలో 2026 మార్చి నాటికి 1 లక్ష గృహ ప్రవేశాలు. మొబైల్ యాప్, కాల్ సెంటర్ ద్వారా సహాయం. అయితే పొంగులేటి గారు ట్విట్టర్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే లబ్ధిదారులే బ్రాండ్ అంబాసిడర్లు అయితే చెప్తున్నారు. 3 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణంలో 2026 మార్చి నాటికి 1 లక్ష గృహ ప్రవేశాలు. అయితే 3 లక్షలు గృహ నిర్మాణంలో ఉన్నాయి కదా, వాటిలో మార్చి 2026 నాటికి 1 లక్ష గృహ ప్రవేశాలు అయితే ఉన్నాయి. అయితే ఇంకేమైనా మీకు సహాయం కావాలంటే మొబైల్ యాప్, కాల్ సెంటర్ ద్వారా మీరు సహాయం పొందగలరు అని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు. కాబట్టి మీకు ఏమైనా సహాయం కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కు కాల్ చేయండి. కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మీ యొక్క సమస్యను వాళ్ళు పూర్తి చేస్తారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 6 దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవంలో గత ప్రభుత్వం ఫామ్ హౌజులు కట్టుకున్నప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని వాస్తవాలు పంచుకున్నారు. ఇతర పోస్టులు లబ్ధిదారులు తమ ఇల్లు చూపిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. కొందరు ఎలిజిబిలిటీ సమస్యలు లేవని కోరుతున్నారు. అర్థమైందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవంలో గత ప్రభుత్వం ఫామ్ హౌజులు కట్టుకున్నప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని వాస్తవాలు పంచుకున్నారు అని అయితే చెప్తున్నారు. లబ్ధిదారులు తమ ఇల్లు చూపిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. కొందరు ఎలిజిబిలిటీ సమస్యలు లేవని కోరుతున్నారు. అదన్నమాట. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే పథకం గురించి ముఖ్య టిప్స్. ఇల్లు స్థలం లేకపోవడం, ఆదాయ పన్ను చెల్లించకపోవడం, ఇతర ప్రాంతాల్లో ఆస్తులు లేకపోవడం, సమగ్ర కుటుంబ సర్వేలో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ పథకంలో అర్హత సాధించే వాళ్ళు ఎవరంటే ఇల్లు స్థలం లేకపోవడం, అటువంటి వారికి ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఆదాయ పన్ను చెల్లించకపోవడం అంటే వాళ్ళు ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టని వారికే ఇల్లు ఇస్తారు, కట్టే వారికి ఇల్లు రాదు. ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి ఇల్లు రాదు, ఎవరికైతే ఇల్లు ఉంటుందో వాళ్లకు ఇల్లు రాదు. ఇతర ప్రాంతాల్లో ఆస్తులు లేకపోవడం, వేరే డిస్ట్రిక్ట్స్ అయినా సరే, వేరే ఊర్లైనా సరే, వేరే స్టేట్స్ అయినా సరే, అక్కడ మీకు ఎటువంటి ఆస్తులు లేకుంటే మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది వస్తుంది. ఒకవేళ ఉంటే మీకు రాదు. సమగ్ర కుటుంబ సర్వేలో వెరిఫికేషన్ జరుగుతుంది. వీటి గురించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో మొత్తం కుటుంబ సభ్యుల గురించి సర్వే జరుగుతుంది. అప్పుడు మీకు అర్హత ఉన్నదని మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సమస్యలు. ఏఐ సాంకేతికాలతో అక్రమాలు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులను తొలగించారు. ఏఐ ద్వారా అక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గుర్తిస్తున్నారు. మరియు అక్కడ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళనైతే తొలగిస్తున్నారు. పథకం నిరంతరంగా కొనసాగుతుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడండి లేదా కాల్ సెంటర్ సంప్రదించండి. పేదల సొంతింటి కల నిజమవుతుంది. ఇంకేమైనా మీకు సమస్యలు ఉంటే మీరు అధికార వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు చూడండి. అదేవిధంగా కాల్ సెంటర్ కాల్ చేసి మీ యొక్క సమస్యను పూర్తి చేసుకోండి. అప్పుడు మీ పేదల సొంతింటి కల నిజమవుతుంది. ఇదండి ఇందిరమ్మ ఇంటి గురించి లేటెస్ట్ న్యూస్ అన్నమాట. అయితే మీకు ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను
1/5 ఇస్తూ ఉంటా. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు, కొత్త కొత్త అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.